మూత తెరిచి చూస్తే టమాటా ముక్కలు గుజ్జులా అయి ఉంటాయి. అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి బాగా కలుపుతూ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక బంగాళాదుంప ముక్కల్ని కూడా ఆయిల్లో వేయాలి. నేనైతే బంగాళాదుంప ముక్కల్ని చెక్కు తీసి మీడియం సైజులా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసి పెట్టుకున్నానండి. మనం కర్రీ చేసే టయానికి ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. బంగాళాదుంప ముక్కల్ని వేశాక బాగా కలపాలి. ఈ మసాలాలు మొత్తం దుంపలకు తగిలే విధంగా కొద్దిసేపు ఇలా కలుపుతూనే ఉండాలి. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడకనిచ్చి 1/2 లీటర్ వాటర్ పోసి మూత పెట్టి బంగాళాదుంపలను 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అందులోనే సాల్ట్ సరిపోకపోతే చూసుకుని సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే బంగాళాదుంప ముక్కలు ఉడికిపోయి ఉంటాయి. కర్రీ మొత్తం ఇలా దగ్గర పడ్డాక కొంచెం కస్తూరి మేతిని ఇలా చేతితో నిమి వేయాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసి ఒకసారి కలుపుతూ దింపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నార్త్ ఇండియన్ ఆలు కుర్మా రెడీ అయినట్లే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.